హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ దండ ప్రణామ్. గీత జ్ఞాన్ తెలుగు సెషన్ కి అందరికీ స్వాగతం. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము కీర్తన చేసుకుని తర్వాత ముందుకెళ్దాం. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ, జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి, జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి, యశోధనందన భజ జన రంజన, యశోధనందన భజ జన రంజన, యమున తీరా వనచారి, యమున తీరా వనచారి, జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ, జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ, జయ రాధా మాధవ రాధ మాధవ శ్రీ రాధే, జయ జగన్నాథ జయ బలదేవా సుభద్రమాయి జయ సుదర్శన, జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్, జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్, प्रहलाद महाराज जय प्रहलाद महाराज, जय जय गौरनिताय गौरनिताय गौरनिताय, जय गौरनिताय, जय प्रभुपदा जय प्रभुपदा प्रभुपदा श्रील प्रभुपदा, जय गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा श्रील गुरुदेव। श्री 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 राधा माधव भगवान की जय, श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा महारानी सुदर्शन भगवान की जय, श्री 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 प्रहलाद नरसिंहदेव भगवान की जय, श्री 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 निताय चैतन्य भगवान की जय, श्री 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 पंचतत्व की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। సో మనం ఇవాళ శ్రీమద్ భాగవతం థర్డ్ క్యాంటో 17th చాప్టర్ 1వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు మనం చర్చించుకుందామండి. సో మనం స్టార్ట్ చేసే ముందు ప్రేయర్స్ కూడా చేసుకుని మనం ముందుకెళ్దాము. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదా సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమ ఓం విష్ణుపదాయ నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవసే నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय. ఓకే డియర్ డివోటీస్, సో మనము థర్డ్ క్యాంటో 17th చాప్టర్
ఒకటవ శ్లోకం గురించి చర్చించుకుందాము. కానీ అంతకంటే ముందు జస్ట్ ఒక చిన్న రీక్యాప్, 2 minutes రీక్యాప్ తీసుకొని ముందుకెళ్ళిపోదాం. సో ఏం జరిగింది యాక్చువల్గా? 1 minute. ఓకే. సో నలుగురు కుమారులు, రైట్? నలుగురు సనక, సనాతన, సనందన, సనత్ కుమార, వీళ్ళందరూ ఆ భగవంతుని చూడడానికి వస్తారు, రైట్? వైకుంఠానికి వస్తారు. వచ్చినప్పుడు 6 ద్వారాలు చక్కగా ఆ వాళ్ళు దాటేస్తారు, ఈజీగా, చాలా ఈజీగా దాటేస్తారు. అలాగే ఆ ద్వారాల దగ్గర ఏమేమి ఉంటాయి? గోల్డ్, డైమండ్స్, బంగారం, డైమండ్స్ అన్ని, ఆ వజ్ర వైడూర్యాలన్నీ ఆ డోర్స్ కి ఆ పక్క నుండే ఆ పాత్వే కదండి, ఆ పాత్వేలో ఉంటాయన్నమాట. కానీ అయినా కానీ వాళ్ళు దాని గురించి ఆలోచించరు. వాళ్ళకి ఒట్టి భగవంతుడే గుర్తుకొస్తూ ఉంటారు అనమాట. భగవంతుడిని ధ్యానిస్తూ వెళ్తూ ఉంటారు. వాటికి ఆ ఆ ఆ ఆ ధనాన్ని చూసి వాళ్ళు ఆ వాళ్ళ డీవియేట్ అవ్వరు అనమాట, రైట్? సో మనం కూడా వెళ్ళేటప్పుడు మనకి ఎన్నో మధ్యలో వస్తూ ఉంటాయి. ఏ ఒక్కటి చూసినా కానీ అరే ఇదే భలే ఉందే అని అన్నామా, మళ్ళీ అవుట్, మళ్ళీ మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ బ్యాక్ టు బేస్ కి వచ్చేస్తాం మనం. సో అందుకనే వాటి మీద మనము దృష్టి మరల్చకూడదు అనమాట. ఓకే. సో ఆరు ఆరు ద్వారాలు అయిపోతాయి. 7వ ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా జయ విజయులు ఉంటారు. వాళ్ళిద్దరు ఈ ఈ కుమారుల్ని వాళ్ళని వెళ్ళనివ్వరు అనమాట, రైట్? ఆపేస్తారు అక్కడే. సో వాళ్ళు అంటారు ఏంటది, అరే మనము ఉన్నది భగవంతుడి ధామం దగ్గర కదా, ఏంది ఇట్లాంటి క్వాలిటీస్ వాళ్ళు అందరూ మంచి లక్షణాలు ఉండాల్సిన వాళ్ళు ఉంటారు కదా, ఇదేంటి వీళ్ళు ఇలా మమ్మల్ని భగవద్ధామాన్ని, భగవంతుడిని చూద్దామంటే వీళ్ళేమో ఆపేస్తున్నారేంటి అని వాళ్ళు అనుకుంటారు అనమాట. అలాగే వాళ్ళు ఎలా ఉంటారు, చాలా వైకుంఠ ఇన్హాబిటెంట్స్ కదా వాళ్ళు, ఎంత అది ఒక మంచి గార్లెండ్, ఆ సువాసన వచ్చే చాలా ఫ్రెష్ గార్లెండ్, అలాగే ఆ తేనెటీగలు వస్తూ ఉంటాయి అనమాట. అటువంటి అంత బ్యూటిఫుల్ గార్లెండ్ తో ఉంటారనమాట ఈ జయ విజయులు. కానీ సో వీళ్ళు అనుకుంటారు, అరే వీళ్ళు వైకుంఠ ఇన్హాబిటెంట్స్, అంటే వైకుంఠలో ఉండేవాళ్ళు కదా, అరే వీళ్ళకి ఎందుకు ఇలా ఇలా మమ్మల్ని ఆపేయాలని ఎందుకు అనిపించింది? సో వీళ్ళకి ఏదో ఆ, అంటే ప్యూరిటీ లేదు, ప్యూరిటీ తక్కువైంది, అందుకని నువ్వు ఏం చేయాలి, వీళ్ళని పనిష్ చేయాలి, వాళ్ళ బెనిఫిట్ కోసం పనిష్ చేయాలి అని అనుకుంటారు అనమాట. సో వాళ్ళని పనిష్ చేసేస్తారు, రైట్? వాళ్ళకి శాపం శాపం ఇచ్చేస్తారు అనమాట. ఓకే. సో శాపం ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అప్పుడు, విష్ణు పరమాత్మ ఇంకా లక్ష్మీమాత, రైట్? ఆయన పద్మనాభ ఆ, 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 అవతారంలో వస్తారనమాట. ఆయన పద్మనాభ అని కూడా అంటారు, ఎందుకంటే లోటస్ లోటస్ ఉంటుంది కదా, బ్రహ్మ వస్తారు. సో అట్లా అందుకనే విష్ణు పరమాత్మ లక్ష్మీమాత వస్తారు. వచ్చి ఆ అయ్యో ఆ, రాగానే కుమారులు, నా నలుగురు కుమారులు చక్కగా వాళ్ళు చాలా ఆనందపడతారు అనమాట చూసి, అరే భగవంతుని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. ఆ ఆ, కదండి, మనం జనరల్ గా డీటీస్ ని కూడా మనకు బాగా నచ్చిన డీటీస్ అయితే చూస్తూ ఉంటాం. అలాగే వాళ్ళు కూడా భగవంతుని చూస్తూ చూస్తూ ఉంటారు అనమాట. చూసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది, అరే అనవసరంగా జయ విజయ్ని శపించేసామే అని వాళ్ళు అనుకుంటారు. కానీ పర్వాలేదు. సో అక్కడ అక్కడ విష్ణు పరమాత్మ ఏమంటారంటే, బ్రాహ్మణులు హయ్యెస్ట్, అందరికంటే హయ్యెస్ట్, నాకు బాగా ప్రీతి పాత్రులు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇలా తప్పు చేశారంటే ఆ నేను మిమ్మల్ని ఫర్గివ్ అడుగుతున్నాను, క్షమించండి, ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి అని భగవంతులు అంటారనమాట. సో వీళ్ళు నా సర్వెంట్స్ కాబట్టి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని భగవంతుడు వారు అంటారనమాట. అన్న తర్వాత సో చెప్తారు ఇంకా సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక సర్వెంట్ తప్పు చేస్తే మాస్టర్ దానికి బ్లేమ్ చేస్తారు. మాస్టర్ అందరు జనరల్ గా పబ్లిక్ ఏం చేస్తారంటే మాస్టర్ ని బ్లేమ్ చేస్తారనమాట. సో అందుకనే సర్వెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. సో ఏంటంటే మనం తప్పు చేసినా కానీ ఆ తప్పు మాస్టర్కి వెళ్తుంది అనేది ఇక్కడ తెలుసుకోవాలి. సో ఈ మెటీరియల్ వాళ్ళు అలా కాదు, ఎవరిది వాళ్ళు దూషించుకుంటూ ఉంటారు, కానీ కానీ జనరల్ గా అయితే మాస్టర్కి ఆ బ్లేమ్ వెళ్తుంది. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్తూ ఇంకా మెటీరియల్ వరల్డ్కి వచ్చేస్తారు. జయ విజయులు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, వాళ్ళకున్న ఆ చాలా దివ్యత్వం ఉంటుంది కదా, ఆ దివ్యత్వం అంతా పోయి చాలా చాలా బాధపడుతూ వాళ్ళు వాళ్ళు వచ్చేస్తారనమాట. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి అనమాట. చాలా పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి, చాలా పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. సో అది చూసినప్పుడు ఏమవుతుందంటే, ఈ డెమిగాడ్స్ ఉంటారు కదా, ఈ దేవీ దేవతలు, వాళ్ళందరూ భయం భయం వస్తుంది అనమాట వాళ్ళందరికీ, రైట్? సో భయం వేసినప్పుడు బ్రహ్మని అడుగుతారు, బ్రహ్మాజీ ఏంటి ఇలా జరుగుతుంది ఇదంతా, రైట్? కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక సిచ్యువేషన్ జరగాలంటే దాంట్లో పాత్రలు ఉండాలి కదండి, కొన్ని పాత్రలు ఉంటేనే
ఆ సిచ్యువేషన్ మనము చేయగలుగుతాం కదా. ఒక మంచి వాళ్ళు, చెడు వాళ్ళు అందరూ ఉండాలి, ఒక రైట్. సో అట్లా అందుకని భగవంతుడు వాళ్ళు ఒక సిచ్యువేషన్ తయారు చేశారు. ఎందుకంటే మనం తెలుసుకున్నాం ఆల్రెడీ, పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఒక స్టేజ్, ఒక సిచ్యువేషన్ చేయాలంటే వాళ్ళలో మంచి పాత్రలు ఉండాలి, చెడు పాత్రలు ఉండాలి కదండి. సో అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇలా, ఈ విష్ణు పరమాత్మ ఇలా చేశారనమాట ఈ సిచ్యువేషన్ ని. వీళ్ళు ఇలా ఒక ఒక బ్యాడ్ క్యారెక్టర్ ని చంపాలి, వినాశాయ దుష్కృతం కదా. సో అందుకనే ఈ క్యారెక్టర్ ని తయారు చేశారు అని ఇక్కడ బ్రహ్మ చెప్తారనమాట. సో అది ఇక్కడ కంటిన్యూషన్ ఈ ఫస్ట్ శ్లోకంలో చెప్తారు. మనం ఫస్ట్ శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదువుతారా అండి? హరే కృష్ణ. అనువాదము, ఓన్లీ అనువాదము, ఫస్ట్ శ్లోకం, 3rd canto 17th chapter ఫస్ట్ శ్లోకం. ఎవరైనా చదవాలనుకుంటున్నారా? ఎస్ మాతాజీ చదవండి. శ్రీదేవి మాతాజీ చదవండి. నెక్స్ట్ సత్యగ్రంథే మాతాజీ చదవచ్చు. హరే కృష్ణ. మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. శ్రీ మైత్రేయుడు పలికెను, ఉన్నత లోకవాసులకు దేవతలు అంధకారమునకు కారణమును బ్రహ్మదేవుడు విష్ణువు నుండి జన్మించిన వాడు వివరింపగా విని సమస్త భయదూరులైరి. ఆ విధముగా వారందరూ పిదప తమ నెలవులకు జనరి. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, ఇలా జరిగిందని డౌట్ వస్తుంది. సో అందుకనే బ్రహ్మాజీని అడుగుతారు అనమాట. అందుకే ఏంటి ఇలా జరిగింది, ఆయన చెప్తారు, ఇదిగో ఇది ఇలా జరిగింది, ఇదే ఇట్లా శాపగ్రస్తులు అయ్యారు, అందుకనే ఇదంతా జరుగుతుంది. ఇంకా చెప్తారు అనమాట, దీని గురించి మనం భయపడకూడదు అని ఇట్లా చెప్తారు అనమాట క్లియర్ గా. అది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది అనుకుంటూ ఉంటారు భయం మనకే, మన మెటీరియల్ వరల్డ్ లోనే ఉంది, మన భూలోకంలోనే ఉంది అని అనుకుంటారు కదా. సో అట్లా కాదు, భయం అనేది అన్ని లోకాల్లో ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం కదండి. దేవీ దేవతలు కూడా భయపడుతున్నారు చూసారా. కానీ భయపడినప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాం, మనకు తోచింది మనం చేస్తాం. కానీ ఇక్కడ దేవీ దేవతలు ఏం చేశారు, బ్రహ్మాజీ హయ్యర్ అథారిటీని వాళ్ళు కన్సల్ట్ చేశారనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో కొంతమంది అనుకుంటారు, అబ్బా నేను ఇదంతా వదిలేసి నేను హెవెన్లీ ప్లానెట్, స్వర్గానికి వెళ్ళిపోతాను, చాలా చక్కగా బాగుంటుంది అని అనుకుంటారు. కానీ అట్లా కాదు, అక్కడ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. భయము, ఈ జన్మ మృత్యు జర వ్యాధి అక్కడ కూడా ఉంటాయి. కానీ వాళ్ళు కొంచెం ఎక్కువ మనకంటే, మనం 1 year బతికితే వాళ్ళు 100 years బతుకుతారు అట్లా అనమాట. మనకి వాళ్ళ కంపారిజన్ అలా ఉంటుంది. కానీ వాళ్ళ క్రెడిట్స్ అన్ని అయిపోయాక మళ్ళీ వాళ్ళు కిందకు వచ్చేస్తారు, రైట్. సో అందుకని మనం ఎప్పుడు అనుకోకూడదు, అబ్బా అక్కడ బాగుంది అక్కడికి వెళ్తాను ఎప్పుడు అనుకోకూడదు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే అక్కడ కూడా రైట్, ఈటింగ్, స్లీపింగ్, ఫియరింగ్, వెయిటింగ్, అది ఇక్కడ కూడా అది మనం ఎలా చేస్తామో, తినడం, పడుకోవడం, భయపడడం, అలాగే మైథునం, ఇవన్నీ అక్కడ కూడా ఉంటాయి అని ఇక్కడ మనకి మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడైతే మనకు ఉందో అక్కడ కూడా అలాగే ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు ఒక ప్రాబ్లం వస్తే మనము ఎవరిని అడగం, మనకి తోచింది చేస్తాం. కానీ ఇక్కడ దేవీ దేవతలు ఏం చేశారు, ఒక చక్కగా ఒక అథారిటీని అడిగారు అనమాట. ఎలాగైతే ఒక ఎగ్జాంపుల్, అమృతం కోసం పాల సముద్రాన్ని అప్పుడు చిలుకుతారు కదండి. అప్పుడు ఏమవుతుంది, అసురులు అందరూ ఏం చేస్తారు, మేమెందుకు తోకను పట్టుకోవాలి అని చెప్పి తల దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎవరిని అడగకుండా తల దగ్గర పట్టుకుంటారు కదండి. సో తల దగ్గరికి వెళ్ళగానే ఏమవుతుంది, ఫస్ట్ రావడం హలాహలం వచ్చేస్తుంది. హలాహలం రాగానే ఏమవుతుంది, ఆ తల దగ్గర ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు అనమాట. సో చూసారా, మన ఇష్టం వచ్చింది మనం చేస్తే ఏమవుతుంది, మనం ఫెయిల్ అయిపోతాము. కానీ అప్పుడు దేవీ దేవతలు ఏం చేశారు, అప్పుడు హలాహలం రాగానే ఏం చేశారు, అయ్యో ఈ హలాహలాన్ని ఎలా, దీన్ని ఎవరు తీసుకుంటారు అని అడుగుతారు అనమాట. లార్డ్ విష్ణుని అడుగుతారు. అప్పుడు చెప్తారు, లార్డ్ శివ చేస్తారులే, లార్డ్ శివ తీసుకుంటారులే అని వాళ్ళు చెప్తారనమాట. సో అట్లా అంటే అథారిటీని అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కదండి. అలాగే అర్జునుడు కూడా రైట్, అర్జునుడు కూడా చాలా ప్రాబ్లమ్స్, ఆయన నేను యుద్ధం చెయ్యనని అంటా ఉంటారు కదా, నేను చెయ్యను అని ఆయన రీజన్స్ ఆయన చెప్తారు. కానీ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన సరెండర్ అవుతారు. ఏం చెప్తారు, కార్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత ఇశ్రేయస్యా నిశ్చితం బ్రూహితాన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. సో నేను ఇప్పుడు మీ శిష్యుడిగా ఉంటున్నాను,
నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఈ డౌట్ ని క్లియర్ చేయండి, నాకు ఏంటి శ్రేయస్కరం అది చెప్పండి, నా ఇష్టం వచ్చి నాకు ఇదే చేయాలని నాకు పర్మిషన్ నేను అడగలేదు. సో అట్లా అనమాట. సో నాకేంటి శ్రేయస్కరం అది చెప్పండి. అక్కడ కూడా ఇక్కడ కూడా అంతే, దేవి దేవతలు కూడా చక్కగా అడుగుతున్నారు అనమాట, అథారిటీని అడుగుతున్నారు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా చూస్తాం కదండి, పిల్లలు పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది ఆకతాయిలు వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపితే నేను ఎవరినో తెలుసా నీకు అని అంటారు ఫస్ట్. సో అట్లా అనమాట, నేను ఎవరినో తెలుసా నీకు అని అంటారు కదా. సో అలాగే వాళ్ళకి తోచింది చేసేస్తారు, కొట్లాడడము అట్లాంటి ఫైట్స్ అన్ని చేసేస్తూ ఉంటారు. అంత డ్యామేజ్ అంతా అయిపోయాక అప్పుడు తల్లిదండ్రులకి అడుగుతారు, నాన్న తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించు, ఎలా నేను ఎలా ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి, అప్పుడు అప్పుడు అడుగుతారు. సో అట్లా అనమాట. అందుకనే ముందే మనం అథారిటీని అడిగితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఇంకా దేవి దేవతలకి బ్రహ్మ చెప్తారనమాట, ఇదంతా జరిగింది ఇలా ఈ జయ విజయులకి ఇలా జరిగింది, అందుకని మనం ఇలా జరిగింది, భగవంతుడు వస్తారు, వచ్చి వాళ్ళని చంపుతారు, మన కంట్రోల్లో లేదు అది, భగవంతుడే అన్ని చూసుకుంటారు, మీరు నిశ్చయంగా ఉండండి అంటే వాళ్ళు సాటిస్ఫై అయిపోయి ఆన్సర్ కి మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్లేస్ కి వెళ్ళిపోతారు అనమాట. సో సెకండ్ శ్లోకం చదువుతారా సత్యమాతాజీ? హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సాధ్వియగు దితి తన గర్భం నందున సంతానము దేవతలకు ఉపద్రవము కలిగించునని మిగుల శంకించను. ఆమె భర్తయు దాని భవిష్యత్ దర్శనమును కావించను. నిండుగా 100 ఏళ్ళు గర్భమును మోసిన పిదప ఆమె కౌల పిల్లలను ప్రసవించను. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. థ్యాంక్ యూ మాతాజీ, దండత్ ప్రణామ్. సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ దితి అది కూడా తెలుసుకుందాం మనం నెక్స్ట్ ఇయర్, అదంతా అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది. సో 100 సంవత్సరాలు ప్రెగ్నెన్సీ ఉంటుంది అనమాట దితికి. మనం జనరల్గా 9 months కే వామో వాయు అంటారు. సో 100 years, 100 సంవత్సరాలు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా అదంతా స్కెడ్యూల్ అయిపోతుంది అనమాట. ఈ జయ విజయ రావడం అనేది భగవంతుడు శ్రీల ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే, ఈ 4 కుమారాస్ రావడము, జయ విజయాలను ఖర్చు చేయడము, ఇదంతా ఒక లీలా అని చెప్తారనమాట. సో ప్రభుపాదుల వారు కూడా చూడండి, వాళ్ళ ఫాదర్, వాళ్ళ తండ్రి గౌర్మోహన్ దే ఎంత చక్కగా చిన్నప్పటి నుండే అందరు సాధువులందరినీ ఇంటికి తీసుకొచ్చి, మా పిల్లవాడు చాలా గొప్ప డివోటీ అవ్వాలి, మా పిల్లవాడు చాలా గొప్ప డివోటీ అవ్వాలి, అందరినీ పిలిచేవాళ్ళంట అనమాట ఇంటికి. చిన్నప్పటి నుండే రథయాత్ర చేసేవాళ్ళు శ్రీల ప్రభుపాదుల వారు. చిన్నప్పటి నుండి ఒక చిన్న రథం పెట్టేసి దాంట్లో దేవుని పెట్టేసి అక్కడ తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళ నైబర్హుడ్ లో. సో అలాగే ఏం జరిగింది, ప్రభుపాదుల వారికి చెప్పేస్తారు వాళ్ళ గురు మహారాజు, మీరు వెళ్ళి పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఇంగ్లీష్ లో చక్కగా మీరు ప్రచారం చేయండి అని. కానీ ప్రభుపాదుల వారు ఎందుకంటే ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీని చూసుకోవాలి కదా, సో వెళ్ళరు అనమాట. కానీ ఏం జరుగుతుంది, అక్కడ మెడికల్ షాప్ ఒక అహ్మదాబాద్, ఇక్కడ కోల్కతాలో ఒక మెడికల్ షాప్ ఉంటుంది, అలహాబాద్ లో కూడా ఒక మెడికల్ షాప్ ఉంటుంది. ఏం జరుగుతుందంటే ఆ మెడికల్ షాప్ కాలి బూడిదైపోతుంది అనమాట ఒకసారి. సో ఏంటంటే కృష్ణ పరమాత్మ ఒక స్కెడ్యూల్ చేసేస్తారు, ఈ డివోటీ వెళ్ళి ఇక్కడ ప్రచారం చెయ్యాలి అని పెట్టుకున్నారు అనుకోండి, మనం ఎంత చేసినా కానీ మనం దాని గురించి మన ప్లాన్స్ అన్ని ఓడిపోతాయి, భగవంతుడి ప్లాన్సే జయం అవుతాయి అనమాట. సో అలాగే గౌరంగ ప్రభుజీ ఉన్నారు, రైట్. గౌరంగ ప్రభుజీకి కూడా ఒకసారి వాళ్ళు ఎక్కడికో వెళ్తూ యాక్సిడెంట్ అవుతుంది అనమాట, రైట్. ఆ వ్యాన్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా తీవ్రమైన యాక్సిడెంట్. పక్కన ఉన్న వాళ్ళకి చాలా మందికి దెబ్బలు తగులుతాయి, కానీ ప్రభుజీకి కూడా కొన్ని దెబ్బలు తగులుతాయి, కానీ ఎక్కువ దెబ్బలు తగలవు. కానీ ఏం జరుగుతుందంటే ఆ పోలీసులు వాళ్ళు వస్తారు కదా, అరే మీరు ఇంత తీవ్రమైన యాక్సిడెంట్ అయినా కానీ ఎలా బతుకున్నారు మీరు అని అడుగుతారనమాట. అప్పుడు ప్రభుజీ డిసైడ్ అయిపోయారు, ఓకే నాకు ఇక నెక్స్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ వచ్చింది, భగవంతుడికి నేను ఇంకా నా జీవితాన్ని అంకితం చేస్తాను అని చెప్తారనమాట. సో అలాగే అట్లా చాలా మంది మహారాజులు కూడా, రైట్, వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం భగవద్గీత గురించి ఆలోచించరు, కానీ వాళ్ళు మాత్రం భగవంతుడి గురించి ఆలోచిస్తూ అన్వేషణ చేస్తూ ఈ ఇస్కాన్ మూవ్మెంట్ లోకి వచ్చారు. సో వీళ్ళంతా ఏంటంటే ముందు నుండే రెడీ, భగవంతుడు వీళ్ళకి ఒక స్కెడ్యూల్ ఇచ్చేస్తారు, ఓకే ఈ టైం తర్వాత ఈ టైం జరుగుతుంది, నువ్వు ఇక్కడ టెంపుల్కి వెళ్తావు, నువ్వు భక్తుడు అవుతావు, తర్వాత ప్రచారం మొదలవుతుంది, అట్లా కొంతమంది స్కెడ్యూల్ చేసేస్తారు అనమాట. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు జయ విజయలకి స్కెడ్యూల్ చేసేసారు, రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే
ఒక గొప్ప గొప్ప పర్సనాలిటీలు. జనరల్ గా కశ్యప ముని అనేది ఒక చాలా పెద్ద గొప్ప పర్సనాలిటీ. అలాగే జయ విజయులు కూడా యాక్చువల్ గా వాళ్ళు బ్రాహ్మణుడికి పుట్టిన వాళ్ళు, చాలా గ్రేట్ డెమన్స్. యాక్చువల్ గా వాళ్ళు జయ విజయులు కూడా ఒక గ్రేట్ ఫాదర్ టు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు కదా. సో వాళ్ళకి మంచి తల్లిదండ్రులు పుట్టాలి. కానీ ఏమైంది ఇక్కడ, కశ్యప ముని ఇంకా దితికి పుడతారనమాట. అదొక ఇన్ఆస్పిషియస్ సర్కమ్స్టాన్స్, దాన్ని భగవంతుడు క్రియేట్ చేశారనమాట. అదొక గైడెన్స్ బై ద లార్డ్ అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఒక సేవ, అది కూడా ఒక సేవ చేయడానికి భగవంతుడు ఫ్యూచర్ లో ఒక మనల్ని ఇట్లా ఇటువంటి సిచ్యువేషన్ తయారు చేశారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే యాక్చువల్గా అయితే ఆస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ కదండి. అందరూ ఏం చేస్తారు, గొప్ప గొప్ప వాళ్ళు పర్సనాలిటీస్ అందరూ ఏం చేస్తారు, మంచి ఆస్పిషియస్ టైం చూసుకొని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట, పిల్లల్ని కనడం అనేది. కానీ ఇక్కడ ఏమైంది, ఈ దితికి తనకి అంటే ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే కశ్యప మునికి 13 దక్ష యొక్క 13 కూతుర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఈయనకి మ్యారేజ్ చేస్తారనమాట. ఓకే, వాళ్ళ పేర్లు ఏంటంటే అదితి, దితి, ధను, కాష్ట, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధ, వస, తామ్ర, సురవి, సరమ, ఇంకా తిమి. సో ఈ 13 మందికి కశ్యప మునికి పెళ్లి జరుగుతుంది. సో ఏం జరుగుతుందంటే ఈ 12 మందికి పిల్లలు పుడతారు, కానీ తనకి పిల్లలు పుట్టారనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రభుపాల్ వారు కలియుగం, రైట్, ప్రీవియస్ యుగాస్. కొంతమంది అనొచ్చు, అబ్బో వీళ్ళు ఇలా చేస్తారు కదా, నేను కూడా చాలా మందిని పెళ్లి చేసుకుంటానంటే అట్లా కుదరదండి. ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు, కలియుగంలో ఒక్కళ్ళనే పెళ్లి చేసుకోవాలి, అంతకంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోకూడదు. అలాగే వేరే ప్లానెట్స్ లో ఇది కామన్ అంట. అలాగే ప్రీవియస్ ఏజెస్ అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో అది కామన్, కానీ కలియుగంలో అది కరెక్ట్ కాదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏంటి, ఎవరికైతే ఎక్కువ మంది ఉంటారో ఇట్లా వైఫ్స్, వాళ్ళని అందరిని ఒకేలాగా చూసుకోవాలి, లేదంటే ఏమవుతుంది, మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అని ఇక్కడ చెప్తున్నారు. సో చిత్రకేతు ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా, చిత్రకేతు ఏం జరుగుతుందో, ఒక్క వైఫ్ కి బిడ్డ పుడుతుంది, మిగతా వాళ్ళందరూ జెలస్ వల్ల ఆ బిడ్డకి పాయిజన్ ఇచ్చి చంపేస్తారు. అలాగే ధ్రువ మహారాజ్ కదండి, ఒక సవితి తల్లికి ఆయన వాళ్ళ తండ్రి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు కల్లా ఈయన వెళ్ళి తన ఒళ్ళో కూర్చొని ఇవ్వలేరు, అందుకని మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది, ఫారెస్ట్కి వెళ్ళి తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాం అట్లా అనమాట. సో అందుకని అందరినీ ఒకేలాగా చూసుకోవాలి, లేదంటే ఏమవుతుంది, డిఫరెన్స్ స్టార్ట్ అవుతాయి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, తనకు పిల్లలు కావాలని చెప్పి తనని దితి కశ్యప ముని దగ్గరికి వెళ్తుంది అనమాట, నాకు పిల్లలు కావాలి. అప్పుడు ఏమో యాక్చువల్గా ఏంటి, అదొక ఇన్అప్రిప్రియేట్ టైం. ఏంటి ఇన్అప్రిప్రియేట్ టైం, సాయంత్రం పూట, రైట్. ఆయన యాక్చువల్గా సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారనమాట, రైట్. ఆ టైంలో భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటారు. ఈమెకేమో నాకు ఇంకా మనం పిల్లల్ని కనడాలి, ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఇంకా అని అంటుంది అనమాట. యాక్చువల్గా ఏం చేస్తుందో తెలుసా అండి, ఆయన ఆ భగవంతుని ధ్యానిస్తూ ఉన్నప్పుడు వెళ్ళి ఆయన వస్త్రం ఉంటుంది కదా, వస్త్రం పట్టేసుకుంటుంది అనమాట. సో ఇంకా ఈయన వద్దని చెప్పలేకపోతున్నారు కదండి, వద్దని చెప్పలేకపోతే ఇంకా సరే అని వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళి అలా చేయాల్సి వస్తుంది. ఆయనకి యాక్చువల్గా ఆయన చెప్తారు, ఇది మంచి టైం కాదు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఏమవుతుంది, ప్రాబ్లం వస్తుంది అని చెప్తారనమాట. లైక్ మనకి ఒక అసురులు పుడతారని చెప్తారు ఆయన, అయినా కానీ ఆమె ఒప్పుకోదన్నమాట. సో అందుకని అలా జరుగుతుంది అనమాట. ఇంకా ఏంటి, సో యాక్చువల్గా అయితే ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, వేదాలలో ఏం చెప్తారంటే, మనము మంచి పిల్లల్ని కోసమే ఎప్పుడు మనము తప్పిస్తూ ఉండాలన్నమాట. అది మెయిన్. ఎందుకంటే మంచి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ మంచి జనరేషన్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి మంచిగా అన్ని భగవంతుడి గురించి చెప్పడం అట్లా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అందుకనే అది మన మెయిన్ గోల్, గృహస్థుల యొక్క మెయిన్ గోల్ ఏంటంటే మంచి పిల్లల్ని కనాలి అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడైతే సోల్ క్రియేట్ అవ్వదు కదండి, ఒక సోల్ అనేది మన ఆ గర్భంలో దాల్స్తుంది అంతే, రైట్ కదా. సోల్ వచ్చి మన గర్భంలో కూర్చుంటుంది, దానికి తగ్గట్టుగా మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది, ఆ టైంలో మన ఆ తల్లిదండ్రుల యొక్క మనస్తత్వం ఎలా ఉందో దానికి తగ్గట్టుగా బాడీ వస్తుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. మెంటాలిటీ ఆఫ్ పేరెంట్స్ అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అందుకని ఏం చేయాలి, ఇంకా స్పిరిచువల్ ప్రాక్టీసెస్, వేదాలలో చెప్పిన స్పిరిచువల్ ప్రాక్టీసెస్, మెటీరియల్ ప్రాక్టీసెస్ అవన్నీ ఫాలో అవ్వాలి. ఎట్లా మన చేతనాన్ని కరెక్ట్ గా ఉంచుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అలా పిల్లల్ని కనే ముందు మన చేతనం మంచిగా పవిత్రంగా ఉండాలి కదండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ దితి కశ్యప ఈ ఫాలో అవర్ అనమాట, రైట్. ఆ ఈవినింగ్ పూట యాక్చువల్గా ఏంటంటే లార్డ్ శివుడు ఉంటారు కదా, ఈవినింగ్ పూట సాయంత్రం పూట తన భూతాలు ప్రేతాలు అంటూ ఉంటారు కదా, వాళ్ళందరినీ పట్టుకొని వెళ్తూ ఉంటారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఎవరికైతే పిల్లలు కావాలో వాళ్ళకి చాలా
లార్డ్ శివాని పూజిస్తే పిల్లలు పుడతారని ఇక్కడ చెప్తున్నారు అనమాట శ్రీల ప్రభుపాల్ వారు. ఎప్పుడైతే ఈ ఎస్పెషల్లీ సాయంత్రం పూట ఈ సంభోగం చేస్తారో వాళ్ళకు ఉండే లార్డ్ శివ యొక్క ఉంటారు కదా వాళ్ళ వెనకాల అసోసియేట్స్, వాళ్ళని ఆ బాడీ అటువంటి బాడీ ఇచ్చేస్తారంట. శివుడు అలా ఇస్తారనమాట. సో సో అందుకనే మనం ఆ టైంలో అటువంటి పనులు చేయకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. రైట్. సో అందుకని ఏమవుతుంది ఇక్కడ, యాక్చువల్గా అయితే గోస్ట్స్ రావాలి, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మూర్ఖులు, రైట్, హిరణ్యాక్ష ఇంకా హిరణ్యకశిపు వీళ్ళు వస్తారు. వీళ్ళు ఇంకా చాలా 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 అందరినీ చాలా ప్రాబ్లమ్స్ పెట్టే అటువంటి వాళ్ళు ఈ దితి యొక్క గర్భంలో వస్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. రైట్. ఇంకా అప్పుడు కశ్యపముని చెప్తారనమాట, అరే తల్లి ఇలా చేయకూడదు, ఇలా మంచిది కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు అంటే తను ఒప్పుకోదనమాట. రైట్. అశుభం పనులు, ఇటువంటి పనులు చేస్తే ఏమవుతుంది, ఒక డైరెక్షన్ చెప్పారు ఆయన, అరే ఇది మంచిది కాదు అని ఒప్పుకోలేదు ఆవిడ. ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ, ఒక ఇన్ఆస్పీషియస్ ఆ సిచ్యువేషన్ అంతా ఇన్ఆస్పీషియస్ అయిపోయింది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఏంటది, అంతా అశుభం అయిపోయింది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే. ఇంకా చెప్తారు, నీకు ఒక 2 పిల్లలు పుడతారు, వాళ్ళు ప్రపంచాన్ని అంతా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అని చెప్తున్నారు. కానీ తను వినదనమాట. ఓకే. సో అప్పుడు చెప్తారనమాట ఏంటంటే, ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, కృష్ణ పరమాత్మ, రైట్, అప్పుడు ఆయన వస్తారు. ఎందుకు పవిత్రనాయ సాధన వినాశాయ దుష్కృతం, ఎందుకంటే డివోటీస్ అంటే ఆయనకి ఇష్టం. సో అట్లా అది నిరూపించడానికి ఆయన వచ్చి వీళ్ళిద్దరిని సంహరిస్తారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు ఈ 17వ చాప్టర్ గురించి చాలా చక్కగా ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారన్నమాట. చాలా మంచి లెక్చర్ ఇచ్చారు. దాని గురించి మనం కొంచెం సేపు తెలుసుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది యాక్చువల్గా 1971 April 5, 1971 1971లో ఇచ్చారు ఇది ఇదాన్ని. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ బలం బలవతం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఏం చెప్తున్నారు ఇక్కడ, ధర్మ అవిరుద్ధ. ఓకే, ధర్మ అవిరుద్ధ అంటే ఇల్లిసిట్, అది కరెక్ట్ కాదు. ధర్మానికి విరుద్ధంగా చేస్తే దాన్ని ధర్మ అవిరుద్ధ అని అంటారనమాట. ధర్మ విరుద్ధ అంటారు. ఓకే, ధర్మ విరుద్ధ ఉంటుంది, ధర్మ అవిరుద్ధ ఉంటుంది. విరుద్ధ అంటే అగెయిన్స్ట్, ఇల్లీగల్ అనమాట. అవిరుద్ధ అంటే కరెక్ట్, అట్లా అనమాట. సో అందుకని మనము అవిరుద్ధ పనులు చేయాలి, అంతేగాని విరుద్ధ పనులు చేయకూడదు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఓకే. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ బేర్ నెసెసిటీస్ మనం జనరల్ గా ఏం చేస్తూ ఉంటాం, ఈ మెటీరియల్ వరల్డ్ లో 4 పనులు ఉంటాయి కదండి, ఆహార, నిద్ర, భయం, మైథునం చ, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ కలియుగంలో ఎప్పుడైతే ఈ శరీరాన్ని సరిగ్గా వాడుకోలేదనుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కావాల్సిన ఫుడ్, రైట్, ప్రసాదం తినాలి కదా అంటే ఆకలి అనేది అవుతుంది, రైట్. ఇప్పుడు ఒక సింహం ఉంది, అది ఒక్కసారి తిన్నదనుకోండి పొట్ట నిండా 7 రోజుల వరకు తినే పని లేదు ఇంకా. ఓకే. కానీ మనం మాత్రం రోజులో అట్లీస్ట్ 2 times అన్న వినాలి. కొంతమంది 3 సార్లు కూడా తింటారు, కొంతమంది 4 సార్లు, కొంతమంది రోజంతా తింటూనే ఉంటారు. అది చాలా విచిత్రమైంది, కానీ ఏం చేస్తాం. సో కలియుగంలో అట్లా జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాల్ వారు, ఒక స్టేజ్ వస్తుంది అనమాట, ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని సరిగ్గా వాడుకోలేదో అప్పుడు తినడానికి తిండి కూడా ఉండదు, పడుకోవడానికి ఒక ప్రాపర్ ప్లేస్ కూడా ఉండదు. ఓకే. ఇంకా మైథునం చేయడానికి ఎవరు ఉండరు. అలాగే మనము డిఫెండ్ చేయడానికి కూడా, అంటే ఎవరైనా వస్తే మనల్ని కాపాడుకోలేము, అటువంటి సిచ్యువేషన్ లో వచ్చేస్తాము అని ప్రభుపాల్ వారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఈ యుక్రెయిన్, ఇజ్రాయెల్, యాక్చువల్గా అప్పుడు సౌత్ పాకిస్తాన్ గురించి ఏదో చెప్పారు. సో మనం ఇప్పుడు కరెంట్ గా మనం చూస్తున్నాం ఏంటంటే, యుక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా, పాకిస్తాన్, ఆఫ్రికా మనం చూస్తున్నాం కదండి. పాపం అందరూ చనిపోతున్నారు, వేల మంది చచ్చిపోతున్నారు జస్ట్ బాంబులు పేల్చుకుంటూ కదండి. ఒక పొలిటికల్ రీజన్, జస్ట్ ఇన్నోసెంట్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ కిల్డ్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకు, ఇది కలియుగం యొక్క గుణాలు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఇక్కడ ప్రొటెక్షన్ అనేది ఉండదు. ఇంకా ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఏంటంటే, మన పిల్లలు బయటకు వెళ్తే మళ్ళీ వెనక్కి వస్తారో లేదో కూడా షూరిటీ లేదు కదండి. వస్తామని మనం ఊహతో ఉంటాం, కానీ మనకు తెలియదు, వస్తారో రాదో కూడా మనకు తెలియదు. అటువంటి కలియుగం యొక్క సిచ్యువేషన్ అలా ఉంటుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో అందుకనే ధర్మ అవిరుద్ధ అని పనులు చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే,
ఈ కామం అనేది, ఈ మైథునం అనేది పిల్లల్ని కనడానికి మాత్రమే వాడుకోవాలి, అంతేగాని ఈ సెన్స్ గ్రాటిఫికేషన్, రైట్, ఇంద్రియ సుఖం కోసం వాడకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, వాళ్ళని శూద్రులు ఎవరైతే ఇట్లా వట్టి ఇంద్రియ సుఖాల కోసమే వాడతారో ఈ మైథునాన్ని, వాళ్ళని శూద్ర, లెస్ దాన్ శూద్ర అనొచ్చు, లేదా ఇంకా లెస్ దాన్ శూద్ర, ఇంకా శూద్ర కంటే తక్కువ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో అట్లా అనమాట. ఓకే, అలాగే నారద్ ముని కూడా యుధిష్ఠిర్ మహారాజ్కి చెప్తారనమాట, గర్భధాన సంస్కారం ఎలా చేయాలి అని చెప్తారనమాట. సో ప్రభుపాల్ గారు చెప్తున్నారు, ఇలా ఈ కశ్యప ముని దితి చేసిన పనిలాగా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు, రైట్, రెగ్యులేషన్, ఎప్పుడైతే మనం ఈ మైథునం రెగ్యులేషన్ గా చేస్తామో, ధర్మ అవిరుద్ధ అని చేస్తామో, అది కూడా నేనే, కృష్ణ పరమాత్మనే నేనే అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో ఇంకా గృహస్థులు ఎలా చేయాలి, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చూస్తున్నాం కదండి, యానిమల్స్ ఏం చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ డోగ్స్, క్యాట్స్, ఇక్కడ ప్రభుపాల్ కూడా చెప్తున్నారు ఏంటంటే వాటికి సీజనల్ గా చేస్తారు, ఎప్పుడైతే వానలు వస్తున్నాయో దానికి తగ్గట్టు ఆ టైంలోనే చేస్తారనమాట వాళ్ళు, ఎందుకంటే వానలు పడినప్పుడు ఫుడ్ వస్తుంది కదండి, అట్లా అనమాట, ఆ టైంలోనే చేస్తారు వాళ్ళు, అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యరు ఈ మైథునం, ఈ యానిమల్స్, క్యాట్స్. కానీ మనుషులు ఏం చేస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు ఇది ఇప్పుడు చెయ్యాలంటే చెయ్యాలి అంతే, అట్లా అది తప్పు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట. ధర్మ అవిరుద్ధ అని ఇక్కడ, ధర్మ విరుద్ధ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, మనం చేయాల్సిన ధర్మ అవిరుద్ధ, కానీ మనం ఏం చేస్తున్నాం, అందరూ కొంతమంది ఏం చేస్తున్నారు, జ్ఞానం లేని వాళ్ళు ధర్మ విరుద్ధ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఇక్కడ గృహస్థ ఎలా చేయాలి మరి మైథునంకి కొన్ని ఎగ్జాంపుల్, కొన్ని రూల్స్ చెప్తున్నారు అనమాట. సో ఆఫ్టర్ మెన్స్ట్రువల్ పీరియడ్, ఓకే, అది ఆ 5 రోజుల తర్వాత అప్పుడు చేయొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయిపోయింది, ఓకే, వైఫ్ ప్రెగ్నెంట్ అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి, నో మోర్ మైథున, ఓకే, మైథునం లేదు, ఎప్పుడైతే ఇంకా పిల్లలు పుట్టేదాకా, ఆల్రెడీ ఇంకా 6 నెలల వరకు, ఓకే, 6 నెలల వరకు నో మోర్ మైథునం అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, సో అట్లా రూల్స్ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. ఇంకా ఒక సెరమనీ అనేది చెయ్యాలని చెప్తున్నారు, బ్రాహ్మణులు అందరూ సెరమనీ చేస్తారు ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట. మంచి పిల్లలు కావాలంటే ఇక్కడ అంటే డిక్లేర్ చేయాలన్నమాట, దాన్ని సీక్రెట్ గా ఉంచకూడదంట. ఓకే, ఒక డిక్లేర్ చేయాలి, 10 మందికి డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, అది ఆ ప్లేస్ అదంతా శాంక్టిఫై అవుతుంది, పవిత్రంగా మారుతుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ దితి కశ్యపముని చేసినప్పుడు ఏమైంది, ఆ ప్లేస్ అంతా అపవిత్రం అయిపోయింది ఆ టైం వల్ల. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక అందరూ విట్నెస్ ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఫ్రెండ్స్, అగ్ని, ఫ్రెండ్స్, రిలేటివ్స్, బ్రాహ్మణ్స్ అందరినీ పిలిచి ఒక యజ్ఞం చేసి, అప్పుడు ఆ పవిత్రం మనం కూడా పవిత్రం చేసుకుంటున్నాం, మనల్ని మనం పవిత్రం చేసుకుంటున్నాము అని ఇక్కడ మనకి చెప్తున్నాం అనమాట. అప్పుడు పిల్లలు మంచిగా పుడతారు అని ఇక్కడ చెప్తున్నారు. శుచీనాం శ్రీమంతం గేహే యోగో భ్రష్టో సంజాయతే 6.41 భగవద్గీత. సో అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. అలాగే యోగో భ్రష్ట ఎప్పుడైనా ఇదంతా చేయలేదు అనుకోండి, ఏమవుతుంది, ఓకే, కొంతమంది ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, కొంతమంది భగవద్ధామానికి వెళ్ళలేదు, ఓకే, సగంలోనే వాళ్ళ ప్రొసీజర్, వాళ్ళ డివోషన్ సర్వీస్ సగంలోనే ఆగిపోయింది, ఓకే, వాళ్ళు ఇంకా ప్యూర్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇటువంటి బ్రాహ్మణ ఫ్యామిలీలో లేదంటే ప్యూర్ రిచ్ ఫ్యామిలీలో పుడతారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే వాళ్ళు గర్భోధాన సంస్కారం చక్కగా చేశారు కాబట్టి, ఇంకా ధర్మ అవిరుద్ధ కామ చేశారు కాబట్టి శాంక్షన్డ్, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అటువంటి ఫ్యామిలీలో పుట్టి వాళ్ళ భక్తిని కంటిన్యూ చేస్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఓకే, ఇంకో యజ్ఞ ఉంది, ఏంటది, కృష్ణ ప్రసాదం బై ఆఫరింగ్ యజ్ఞ. సో ఇంకా ఏంటి, శీష్టసీనః సంతో ముచ్యంతే సర్వ కిల్బిషాయి. ఓకే, 3.13 ఇక్కడ ఏం చెప్తుందంటే కృష్ణ ప్రసాదం తీసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది, మనము సిన్ఫుల్ రియాక్షన్, మనకున్న ఈ రియాక్షన్స్, పాప యొక్క ఈ రియాక్షన్స్ ఉంటాయి కదా, అన్ని వెళ్ళిపోతాయి అని ఇక్కడ చెప్తున్నాను. అందుకని ప్రసాదం తినడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నాకు ఇది కనపడింది, నేను తినేస్తాను, నాకు లేసింది తినేస్తాను, అట్లా కాదు, భగవంతుడికి ఇచ్చి తింటే ఏమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట ఇక్కడ, ఏంటంటే మనము యాక్చువల్గా తెలియకుండానే మనం ఎంతో మందిని, ఎన్నో క్రిమి కీటకాలని అట్లా చంపేస్తూ ఉంటాం ఇక్కడ చెప్తున్నారు. ఎస్పెషల్లీ నీళ్లు తాగినప్పుడు చాలా మంది చనిపోతూ ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఒక స్ట్రీట్ లో మనం నడుస్తూ ఉన్నాం, చీమలు కదులుతూ ఉంటాయి, అవి కూడా చనిపోతాయి. సో అందుకనే వాటి వల్ల కూడా పాపం ఉంటుంది. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలాగే ఇక్కడ మనం తింటాం అనుకోండి, ఎవరికి ఏం పెట్టకుండా, రైట్, భుజంతే అఘం పాప ఏ పచ్యంతి ఆత్మ కారణాత్. ఓకే, 3.13 ఏం చెప్తున్నారు ఇక్కడ, మన ఇంద్రియ సుఖం కోసం ఒట్టి తినేస్తే, భగవంతుడికి ఇవ్వకుండా తినేస్తే ఏమవుతుంది,
వాటన్నిటిని చంపడానికి మనమే రెస్పాన్సిబుల్ అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, సో అందుకని భగవంతుడికి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్, భగవంతుడికి ఆఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్, తర్వాతనే మనం తీసుకోవాలి. ఓకే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అహం తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రియతాత్మనః. రైట్, పత్రమైన, పుష్పమైన, ఫలమైన, తోయమైన ఏదైనా కానీ ప్రీతితో ఇస్తే నేను స్వీకరిస్తాను అని ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నారు. సో అందుకనే కొంతమంది అంటారు, అదే నా దగ్గర అది లేదు, ఇది లేదు, నా దగ్గర స్పెషల్ ఐటమ్స్ లేవు, పర్వాలేదు, పత్రం, పుష్పం, ఫలం, తోయం అది కూడా ఉండవా అండి, ఏదో ఒకటి ఉంటాయి కదా. సో అందుకని అది ఇవ్వాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు, ఆర్డర్స్ ఆఫ్ కృష్ణ, ఇంకా గురువు సాధు శాస్త్ర అనేది మనం పాటించాలి అని చెప్తున్నారు. సాధువులు ఏం చేస్తారు, వాళ్ళు స్క్రిప్చర్స్ ని పాటిస్తారు. అలాగే శాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, భగవంతుడు ఇచ్చారు. అలాగే గురువు ఏం చేస్తారు, గురువు కూడా శాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు కదండి. సో అందుకని వాళ్ళని కూడా మనము కన్సల్ట్ చెయ్యాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళు మనల్ని కరెక్ట్ రైట్ డైరెక్షన్, అలాగే భగవద్గీత ఏం చేస్తుంది, మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్ లో తీసుకెళ్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో ఇంకా కొంతమంది ఏం చెప్తారు, మీరు భగవద్గీత చదవండి, మీరు భగవంతుడు అయిపోతారు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళని మనం బిలీవ్ చేయకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, అలాగే ఈ గర్భధారణ సంస్కారం అనేది మనం అబ్జర్వ్ చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది, శూద్రులు పుడతారు, బ్రాహ్మణులు క్షత్రులు పుడతారు, వాళ్ళకి శూద్రులు పుడతారు అని చెప్తున్నారు. జనరల్ గా ఇంకా ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ జనరల్ గానే మనం ఎప్పుడైతే పిల్లలు పుడతారో జనరల్ గానే ఏం చెప్తున్నారంటే ఇక్కడ కలవు శూద్ర సంభవ, అంటే ఈ కలియుగంలో ఎవరు పుట్టినా కానీ వాళ్ళు యాక్చువల్ గా శూద్రులేనంట. సో ఏం చేయాలి ఇక్కడ, ఎందుకంటే గర్భధారణ సంస్కారం వాళ్ళు దాన్ని ఫాలో అవ్వలేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మరి వాళ్ళని గొప్ప వాళ్ళని ఎలా చేయాలి, ఎందుకంటే రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, ఈ రెగ్యులేటివ్ ప్యూరిఫికేటరీ ప్రాసెస్ అంటే మనం శాస్త్రాలు చదవడము, రైట్, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించడము అవన్నీ చెయ్యాలి. అప్పుడు చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ద్విజ అవుతారు అనమాట. ద్విజ అంటే ఏంటి, ఫస్ట్ తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు, తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి ఒక స్పిరిచువల్ గురువు వస్తారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. ద్విజ అంటే ఏంటంటే ట్వైస్ బార్న్, రెండోసారి పుడతాడు అనమాట గురువు వచ్చినప్పుడు. అప్పుడు ఏం చేస్తారు, ఉపనయన సంస్కారం అన్ని చేస్తారనమాట. సో వాళ్ళని ఏమంటారంటే విప్ర అంటారు. విప్ర అంటే చాలా తెలివైన వాళ్ళు, రైట్, వైజ్ అండ్ వర్చువస్ బ్రాహ్మిన్ అని అంటారు అనమాట. వాళ్ళు విప్రులాగా తయారవుతారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో అందుకని కృష్ణ కాన్షియస్ మూవ్మెంట్ ఏం చేస్తుంది, గొప్ప బ్రాహ్మణుల్ని తయారు చేస్తుంది అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఓకే, ఇంకా 18.42లో కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, సమోదమస్తప శౌచం శాంతిర్ ఆర్జవం ఏవం చ జ్ఞానం విజ్ఞానం అస్తైక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంటే ఏంటంటే నేనే రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ గా చేస్తూ ఈ మైథునం చేస్తే అది కూడా నేనే కృష్ణ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఒక తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటనేది ఇక్కడ చెప్తున్నారు. తండ్రి ఏంటంటే పిల్లల్ని కనడం కరెక్టే, కానీ వాళ్ళు మళ్ళీ ఈ జనన మరణ హరే కృష్ణ. సారీ అండి, అది కరెంట్ పోయింది, సో అందుకని అట్లా అయిపోయింది. One minute. సో ఓకే, సో యా, సారీ అండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వినిపిస్తుందా అండి అందరికి? హరే కృష్ణ. ఓకే, డన్. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు, సో ఒక ఫాదర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే
తల్లిదండ్రులు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రుల యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పిల్లల్ని మళ్ళీ ఈ జనన మరణ సైకిల్ నుండి బయట పెట్టడం చాలా ఇంపార్టెంట్. అట్లా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా దుష్కృతిన సుకృతిన అనే గురించి కూడా చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే సుకృతిన అంటే ఏంటంటే వాళ్ళు కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళని సుకృతిన అని అంటున్నారు. అలాగే ఎవరైతే మైథునం చేస్తున్నారో, ఎవరైతే ఈ ఇంద్రియ సుఖాల కోసం ఇదంతా వాడుతున్నారో వాళ్ళని ఏం చెప్తున్నారు ఇక్కడ? దుష్కృతిన అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, సో మనం ఎంత తెలివైన వాళ్ళమైనా కానీ దాన్ని మనం సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం వాడితే అది వేస్ట్ అని ఇక్కడ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ప్రభుపాల్ వారు ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే కొంతమంది మనకి యాక్చువల్ గా మన పళ్ళు, మన టీత్, ఈ టీత్ ఉంటాయి కదా పళ్ళు, మన పళ్ళు ఈ యానిమల్స్ యొక్క పళ్ళు వేరేగా ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది దాన్ని మీట్ ఈటింగ్ కోసం వాడుతున్నారు. రైట్, అక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట, మీట్ ఈటింగ్ కోసం వాడుతున్నారు. సో అది వాడకూడదు, అది కరెక్ట్ కాదని చెప్తున్నారు అనమాట. ఓకే, మనం యాక్చువల్ గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫలాలు తినడానికి మనం తయారయ్యాం. మన బాడీ, మన ఈ మౌత్, మనకి ఇచ్చిన ఈ నోరు అనేది దానికి వాడుకోవాలి. ఒకవేళ వాడకుండా ఈ మీట్ తినడానికి, ఈ మాంసం తినడానికి వాడితే ఒక రోగం వస్తుందంటండి, అది డిసీజ్ ఆఫ్ గమ్స్ అంటారు. అది పయోరియా అనే ఒక వ్యాధి వస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా అలాగే ఫైటింగ్ గురించి చెప్తున్నారు. ఏంటంటే ముందు యారోస్, మనం జనరల్ గా ఒక ఫైటింగ్ జరిగితే ఎలా అంటే ఒట్టి సైనికుడికి అలాగే తగిలేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ అన్ని బాంబులు వేలిస్తే ఏమవుతుంది, వేల మంది చచ్చిపోతున్నారు కదండి. అది కరెక్ట్ పద్ధతి కాదు. ధర్మ విరుద్ధ, అది కూడా ధర్మ విరుద్ధ అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అందుకని ధర్మ అవిరుద్ధ ఉండాలి, మనము ధర్మ విరుద్ధ చేయకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా మనం సుకార్య పనులు చేయాలి, దుష్కార్య పనులు చేయకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. మన ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటే అది ఏమవుతుంది, దుష్కార్య అవుతుంది. అందుకని మనం సుకార్య పనులు చేయాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇంకా మూఢ నరాధమ అని కూడా చెప్తున్నారు. ఇంకా మిస్క్రియంట్స్, మూర్ఖులు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మూఢులు, నరాధమ, నరులు అంటే లివింగ్ బీయింగ్స్, మన హ్యూమన్ బీయింగ్స్ లోనే అదములు. రైట్, అట్లా చేయకూడదు, లో గ్రేడెడ్ పీపుల్ లాగా అవ్వకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఎవరైతే ఈ కృష్ణ కాన్షియస్నెస్, ఎవరైతే ఈ కృష్ణ యొక్క చైతన్యంలోకి రావట్లేదో వాళ్ళని నరాధమ అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఇప్పుడు నేను మీటింగ్ చేయాలి, నేను ఒక ప్రవచనం చేయాలి, దాంట్లో కుక్కల్ని, ఎలుకల్ని నేను తీసుకొస్తే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? వాళ్ళు పిలిచిన వాళ్ళకి అర్థం కాదు, మనం ఏదైనా చెప్పాలనుకున్నా వాళ్ళకి అర్థం కాదు. సో ఈ మనిషి జాతికి మనం చెప్తున్నాం, కానీ చెప్తుంటే కూడా వినడానికి రెడీగా లేరు వీళ్ళు. అందుకని వీళ్ళు నరాధములు అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. అందుకని ఈ కృష్ణ చైతన్యంలో ఉండడం చాలా మంచిది, లేదంటే మనం నరాధములము అని ఇక్కడ కృష్ణ పరమాత్మ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఈ మిస్చీవియస్ యాక్టివిటీస్ ఏంటిది, దుష్కృతిన మూఢ, ఏంటంటే చెయ్యకూడని పనులు చేస్తున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, అది చేయకూడదు అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే కొంతమంది ఫిలాసఫీ చెప్తూ ఉంటారు కదండి, గ్రేట్, అసలు మేము చాలా తెలివైన వాళ్ళము అని చెప్తూ ఉంటారు అనమాట. సో ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఇంత తెలివైన వాళ్ళు కదా, మరి వీళ్ళు ఎందుకు కృష్ణ చైతన్యంలోకి రావట్లేదు అంటే వాళ్ళు ఏమిటంటే వాళ్ళు అనుకుంటున్నారు భగవంతుడు నిరాకారి, ఆయన భగవంతుడు కాదు, నేనే భగవంతుడిని. సో అందుకని నేనెందుకు భక్తుడిని అవ్వాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు ఈ కృష్ణ చైతన్యంలోకి రావట్లేదు అనేది ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఏంటంటే మాయాపహర్త జ్ఞాన, అంటే వాళ్ళు మాయలో ఉన్నారు. ఆసురీ భావ ఆశ్రిత, ఏంటంటే ఆసురీ భావం ఉంది వాళ్ళలో, అందుకని వాళ్ళు తీసుకోవట్లేదు ఈ కృష్ణ చైతన్యం అని చెప్తున్నారు అనమాట. ఏంటంటే వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు, కానీ వాళ్ళు ఈ కృష్ణ చైతన్యంలో రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఆసురీ భావం ఆశ్రిత, ఇంకా మాయలో పడిపోయి ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎంతన్నా చెప్పండి మీరు డిపెండెంట్, ఈ ప్రకృతి మీది కాదు అని చెప్పినా కానీ, ప్రకృతి భగవంతుడిది అని చెప్పినా కానీ, మయధ్యక్ష అయిన ప్రకృతి కదండి, సూయతే చరాచరం అంటే అచరాచరం, కదిలేది కదలనిది అన్నిటినీ భగవంతుడే మెయింటైన్ చేస్తున్నారని చెప్తుంటా కానీ వాళ్ళు వినరు. ఓకే, సో అందుకనే ఏం చెప్తారు, ఇక రావణుడు ఎగ్జాంపుల్, రావణుడు చెప్తున్నారు అనమాట. రావణుడు, కంస, హిరణ్యకశిపు, వీళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు, కానీ ఏమైంది,
భగవంతుడిని ఒప్పుకోలేదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, కొంతమంది పిహెచ్డీలు చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద చదువులు చదువుతారు, కానీ వాళ్ళు కూడా ఆసురీ భావం ఉంది కాబట్టి వాళ్ళు రావట్లేదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక మంచి బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇది స మహాత్మా సుదుర్లభ అని ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే ఎన్నో జన్మలు, ఒకటి కాదు రెండు కాదు, జన్మలు తీసుకొని అప్పుడు నాకు సరెండర్ అవుతే. ఎట్లా సరెండర్ అంటే ఏంటి? వాసుదేవ సర్వతం ఇది అంటే కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, అంతా నీవే తండ్రి అని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళు మహాత్ములు అని ఇక్కడ వాళ్ళు మహాత్ములు. ఇంకా సుదుర్లభ అంటే చాలా రేర్, ఇట్లాంటి వాళ్ళు చాలా రేర్ అని ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇంకా ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఓకే, మనం ఏం చేస్తున్నాం? ఇండిపెండెంట్, నేను భగవంతుడికి ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చేయాలి. ఈ శరీరం అనేది కాదు, 3 సార్లు తింటున్నాము ప్రకృతిని వాడుకుంటూ, కానీ ఇంద్రియ భోగం చేయాలి. సో అది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఇట్లాంటి వాళ్ళు ఏం జరుగుతుంది? ఎన్నో ఈ జీవితం కాకపోతే అట్లీస్ట్ నెక్స్ట్ జీవితంలో వాళ్ళు జీవితాల తర్వాత ఒకవేళ వాళ్ళకి హ్యూమన్ బాడీ దొరికితే వాళ్ళు భగవంతుడిని సర్వస్వము సరెండర్ అవుతారు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట. ఓకే, సో అందుకనే గోల్ సరెండర్, అందుకనే భగవంతుడికి సరెండర్ అవ్వడం గోల్ పెట్టుకోవాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, ఒకవేళ అట్లాంటి గోల్ పెట్టుకోకపోతే టైము ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పాయసం ఉంది, ఒకళ్ళు పాయసం చేశారండి, చాలా బ్యూటిఫుల్ మంచి పాయసం చేశారు. పాయసం చేసిన తర్వాత అందరికి ఇచ్చే ముందు దాంట్లో కొంచెం మట్టి పోసేసారంట. అంత మంచి పాయసం, మంచి ప్యూర్ మిల్క్ తో తయారు చేసి పాయసం చేసి చక్కగా వేడివేడి పాయసం ఇచ్చే ముందు దాంట్లో కొంచెము ఆ బీచ్ లో ఉండే శాండ్ ఉంటుంది కదండి, అది పోసేస్తే ఏమవుతుంది? తినగలమా? లేదు. అలాగే మన ఈ హ్యూమన్ బాడీని సరిగా వాడుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారండి? హరే కృష్ణ. దుర్గా భవాని మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, చదువుతారా? హరే కృష్ణ. మూడవ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. మూడవది ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభు. ఆ ఇరువురు దానవులు జన్మింపగా దివియందు భువియందు అంతరిక్షమునందు భయావహములను అద్భుతంలో నగు పెక్కు ఉత్పాతములు సంభవించను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం జరుగుతుంది? అన్ని న్యాచురల్ డిస్టర్బెన్సెస్ వచ్చేస్తున్నాయని ఇక్కడ నెక్స్ట్ 10 శ్లోకాల వరకు ప్రభుపాల్ వారు ఎటువంటి పర్పట్ ఇవ్వలేదు. సో మనము ముందుకెళ్దాము. సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మొత్తం అన్ని ముల్లోకాలలో వీళ్ళు వస్తున్నారు కాబట్టి అన్ని న్యాచురల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయిపోయినాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఫోర్త్ శ్లోకంది ఎవరు చదువుతారు? రామకృష్ణ ప్రభుజీ, మీరు చదువుతారా? మీరు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. పర్వతములతో సహా ధరణి కంపించెను, దిక్కులన్నీయును జ్వలింపసాగెను, తోక చుక్కలు ఉల్కలు పిడుగులతో పాటుగా శనిగ్రహము వంటి పెక్కు అమంగళకర గ్రహములు గోచరించెను. భాష్యంపై ప్రభుజీ మా భాష్యం వద్దు. హరే కృష్ణ, మనం చర్చించుకుందాం దాని గురించి. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ప్రభుపాల్ వారి భాషలో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే న్యాచురల్ డిస్టర్బెన్స్ వస్తాయి కదండి, వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏం అర్థం చేసుకోవాలనేది ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఏంటంటే ఈ లోకంలోకి ఒక డెమన్, ఒక అసురుడు పుట్టారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సారీ, ఇక్కడ కరెంట్ పోయిందండి, అందుకని లైట్ లేదు. సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసురులు పుట్టినప్పుడు ఇటువంటి న్యాచురల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో అది భాగవతంలో కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో అందుకని మనం చూస్తున్నాం కదండి, మనము అర్జునుడు కూడా చెప్తాడు కదండి, నేను అందరినీ చంపేస్తే, రైట్, సోల్జర్స్ అందరినీ చంపేస్తే మరి ఆడవాళ్ళని ఎవరు చూసుకుంటారు? మళ్ళీ ఆ ఆడవాళ్ళు అటు ఇటు వెళ్ళి వర్ణశంకర వచ్చేస్తుంది అని చెప్తాడు కదా అర్జునుడు. అప్పుడు కృష్ణ పరమాత్మని. అలాగే ఇక్కడ కూడా డెమోనియక్ పీపుల్, ఎప్పుడైతే మనం ఈ ప్రాపర్ గా ఈ ధర్మదాన్ సంస్కారం ప్రాపర్ గా శాస్త్రాలను చదవకుండా, ఎవరిని అథారిటీని అడగకుండా మన ఇష్టం వచ్చినట్టు ఇంద్రియ సుఖాలతో మైథునం చేస్తే ఏమవుతుంది? ఇటువంటి డెమోనియాక్ పీపుల్, అసురులు పుడతారు. అప్పుడు పుట్టినప్పుడు ఏమవుతుంది? ఇటువంటి డిస్టర్బెన్సెస్ అన్ని వస్తాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో 5వది ఎవరు చదువుతారు? స్వప్న మాతాజీ, మీరు కూడా హ్యాండ్ రైజ్ చేశారు కదా, చదువుతారా?
హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదువుతాను. ట్రాన్స్లేషన్. స్పష్టత సుఖతరము కానట్టివి మరలా మరలా బుసకొట్టు ధ్వనిని కలిగించినవి, మహావృక్షములను పెల్లకించినవి అవు వాయువులు వీచినవి. తుఫానులను తమ సైన్యముగాను, ధూళిని తమ ధ్వజములుగాను అవి కలిగి ఉండేవి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. దండ ప్రణామం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ గాలి, మనం చూస్తాం కదా సైక్లోన్ వచ్చినప్పుడు గాలి ఎలా వస్తుంది, కొయ్యి అని ఇట్లా సౌండ్ వస్తూ ఉంటుంది కదండి. సో అట్లాంటిది వచ్చింది, చాలా భయం వేస్తూ ఉంటుంది. ఏం జరుగుతున్నప్పుడు చాలా భయం వేస్తుంటుంది. అలాగే హీట్, చాలా ప్రభువుల వారు చెప్తున్నారు ఇక్కడ, చాలా వేడిగా ఉన్నప్పుడు, స్నోఫాల్, చాలా చలిగా ఉన్నప్పుడు, అలా న్యాచురల్ డిస్టర్బెన్స్ అట్లాంటివి వస్తూ ఉంటాయి. సైక్లోన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనం యూఎస్ లో చూస్తూ ఉంటాం, పైకప్ ఎగిరిపోతుంది, మొత్తం అసలు ఇల్లు ఎగిరిపోతూ ఉంటాయి కదండి. సో అట్లాంటి న్యాచురల్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు ఇటువంటి డెమోనియక్ పాపులేషన్, ఇటువంటి అసురులు పుట్టినప్పుడు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఇక్కడ ప్రభువుల వారు చెప్తున్నారు, మన ఈ అర్త్ ప్లానెట్ లో కూడా ఎన్నో ఇటువంటి శుభ కార్యాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం కదా అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇంకా కొన్ని ప్లేసెస్ చూడండి, ఫిన్లాండ్, అట్లా స్వీడన్, కొన్ని ప్లేసెస్ లో వాళ్ళకి నేను అనుకోవడం ఒక 6 నెలలు అసలు వాళ్ళకి సన్లైట్ రాదు. ఓకే, సో సన్లైట్ కూడా ఉండదు. యుఎస్ లో కూడా కొన్ని ప్లేసెస్ లో సన్లైట్ ఏ ఉండదు వాళ్ళకి. ఓకే, సో అట్లాంటివి అవుతా ఉంటాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి, ఎప్పుడైతే ప్రభుపాల్ వారు ఒహాయో అనే ఒక ప్లేస్ కి వెళ్తారో, వాళ్ళు డివోటీస్ చెప్తారనమాట, ప్రభుపాద్ ఈ ఒహాయో అనే ప్లేస్ లో అన్ని ప్లేసెస్ కంటే 4 degrees తక్కువగా ఉంది శ్రీల ప్రభుపాద్, ఎందుకు ఇలా అని అడుగుతారు అనమాట. అప్పుడు ప్రభుపాల్ వారు చెప్తారు, ఒహాయో అనేది ఒక యాక్చువల్ ప్లేస్ లో ఏం జరుగుతుందంటే, అక్కడ ఈ యానిమల్ కిల్లింగ్, ఈ చికెన్ ఇండస్ట్రీ, ఈ బీఫ్ ఇండస్ట్రీ, చాలా మంచి పెద్ద ఫ్యాక్టరీలు ఉండే అనమాట అప్పుడు. సో వాళ్ళందరూ అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, 4 degrees, మిగతా యుఎస్ లో ఉన్న ప్లేసెస్ కంటే 4 degrees తక్కువ టెంపరేచర్ ఉంటుంది. అంటే చూసారా, ఎఫెక్ట్ పడుతుంది, నిజంగానే ఎఫెక్ట్ అవుతుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ కలేబరాలు, ఇల్లిసిట్ సెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది, డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ అయిపోతుంది. ఈ మధ్య ఇంజనీరింగ్ కాలేజ్లో, పెద్ద కాలేజీలలో కూడా పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గోవిందా డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెడుతున్నారు, గ్యాంబ్లింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రైట్, సో ఇంకా ఏంటి, నేను నాది మనవాళ్ళు, అదొక సర్కిల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. రైట్, గృహ, క్షేత్ర, సుత, ఆప్త, విత్తైహి, ఈ 5 చేసేసుకొని నేను నాది అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, సర్టనిటీ. మనం అందరం ఇక్కడ ఈ మెటీరియల్ వరల్డ్ లో ఏం చూస్తున్నారు, అందరూ సర్టనిటీ, నేను అనుకున్నట్టుగానే అందరూ అంతా అవ్వాలి. కానీ భగవంతుడు ఏం చేస్తున్నారు, ఆ సర్టనిటీని కాస్త అన్సర్టనిటీ చేస్తున్నారు అనమాట. అందుకనే దీన్ని ఏమంటారు, దుఃఖాలయం అశాశ్వతం అని అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కొంతమంది ఇప్పుడు నీళ్లు లేక 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారంట. ఓకే, హోటళ్లలో నీళ్ళు ఇవ్వట్లేదు, రసం సాంబార్ అనేది తీసేశారంట. సో చూసారా, అశుభ కార్యాలు, మనం ఎప్పుడైతే ఈ డెమోనియాక్ ప్రొపెన్సిటీస్, మనం భగవంతుడికి ఏది క్రెడిట్ ఇవ్వకుండా ఈ ఇంద్రియ సుఖాలు అన్ని చేస్తూ ఉంటామో, మనకి భగవంతుడు నీళ్లు ఇవ్వడం అంటే ఈ ప్రకృతిని కంట్రోల్ చేస్తున్నారు అనమాట. మనం ఏం చేస్తున్నాం, నేను ఎంజాయ్ చేయాలనుకుంటే కంట్రోల్ చేయడం చేస్తుంటే ఏం చేస్తున్నారు భగవంతుడు వారు, ఆయన కంట్రోల్ తీసుకున్నారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. దుఃఖాలయం అశాశ్వతం. అప్పుడు ఏం జరుగుతుంది, అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అనేది మనం చూసాం ఆల్రెడీ కదండి. ఈ ఆర్తి అంటే పెయిన్, ఎప్పుడైతే పెయిన్ వస్తుందో అప్పుడు అనుకుంటారు ప్రజలు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది వాళ్ళు అనుకొని భగవంతుడి గురించి ఆలోచించడం మొదలు పెడతారు, అన్వేషణ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం తెలుసో తెలీదో కోవిడ్ టైంలో ఇంకా కోవిడ్ టైం తర్వాత ఎస్పెషల్లీ అగరబత్తులు స్టార్ట్ చేయడం ఎక్కువగా జరిగిందంట. ఓకే, అగరబత్తులు సేల్స్ పెరిగినాయని చెప్తున్నారు. అంటే ఏంటంటే భగవంతుడు అప్పుడప్పుడు మనకి మొట్టికాయలు వేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు కొంచెం నిద్ర లేపుతా ఉంటారు. ఓకే, జీవ్ జాగో అనుకుంటూ. ఓకే, సో సుజాత మాతాజీ నెక్స్ట్ 7వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ ట్రాన్స్లేషన్. సుఖితుడైనట్లుగా సముద్రుడు ఉత్తుంగ తరంగములతో బిగ్గరగా రోధించెను, దాని అందలి జీవులన్నీయును కలత చెందినవి, నదులు తటాకములు కూడా కలత చెందెను, అందలి కమలములు దుష్కృంచిపోయినవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.
మాతాజీ ఆరుది కూడా చదవండి, నేను అది చెప్పడం మర్చిపోయాను. 6 కూడా చదవండి మీరు. హరే కృష్ణ. ఆకాశమందలి తేజమయములన్నీయును మేఘ మండలములచే కప్పబడి పోయెను. వికటాక్షవలే కొన్ని మార్లు మెరుపులు మెరిసెను. అంధకారమే సర్వత్ర వ్యాపించి ఏదియునో కనబడకపోయెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ, దండ ప్రణామ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ క్లౌడ్స్ ఎక్కడ పడితే అక్కడ మేఘావృతం. జనరల్ గా చూడండి, మనం ఎప్పుడైతే మేఘాలు బాగా డార్క్ కలర్ క్లౌడ్స్ వస్తే మనకు కూడా భయం వస్తుంది. మనకు కూడా అమ్మో ఏంటి ఇంత దారుణంగా ఉంది కదండి. సో అట్లా అప్పుడు కూడా వాళ్ళు వస్తున్నప్పుడు, ఆ జయ విజయాలు వస్తున్నప్పుడు లైటనింగ్, ఒట్టి క్లౌడ్సే కాదు, డార్క్ క్లౌడ్సే కాదు, ఉరుములు వచ్చినప్పుడు చాలా భయపడతాం మనం కదండి. సో అప్పుడు కూడా అలా జరిగింది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే ఇంకా ఓషన్స్, సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోయి ఏం చేస్తుంది, సౌండ్ వస్తూ ఉంటుంది, పొయ్యి అని సౌండ్ వస్తూ ఉంటుంది కదా. సో అలా జరిగింది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇంకా ఏంటి, అలలు, పెద్ద అలలు రావడం స్టార్ట్ అయింది. రివర్స్, చిన్న రివర్స్ అంటే ఈ నదులు, చిన్న నదులు కూడా ఎజిటేట్ అయిపోయినాయి, అంటే బాగా అలలు, పెద్ద అలలు వస్తున్నాయి. అలాగే లోటస్ యాక్చువల్గా ఎలా ఉంటుంది, పద్మము చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ అది కూడా కదిలిపోయిందంట, అటు ఇటు కదిలిపోయింది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా 8వ శ్లోకం చదువుతారండి, ఎవరు చదువుతారు? జయలక్ష్మి మాతాజీ మీరు చదవండి, హ్యాండ్ రైజ్ చేశారు కదా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. గ్రహణ సమయమునందు సూర్యచంద్రుల చుట్టూ మాటికి మంచు కప్పి ప్రాంతములు కనిపించాను. మేఘములు లేకుండానే ఉరుములు వినవి వచ్చాను. కొండ గుహల నుండి రథచక్రములు గడగడ ధ్వనులు వినిపించాను. 9కో చనా ప్రభుజీ. చదవండి మాతాజీ. దీనికి కూడా గ్రామముల అంతర్భాగమున అణగదొక్కులు ఆడనక్కలు విపరీతముగా కూయుచు నిప్పులు కక్కసాగినవి. నక్కలు, గొడ్లగోబులు సైతం ఏడుపులతో వాటిని జతగూడాను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ, దండ ప్రణామ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఏం జరుగుతుంది ఇక్కడ, క్లౌడ్స్, థండర్, అదంతా మనం చూసాం ఆల్రెడీ. సో ఇంకా ఏంటి, కేవ్స్, మౌంటైన్స్ ఉంటాయి కదండి, పెద్ద మౌంటైన్స్ ఉంటాయి కదా, అక్కడ నుండి కూడా సౌండ్స్ వచ్చినాయంట, రైట్? సౌండ్స్ వచ్చినాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇది 9వది చాలా చక్కగా ఉంది. ఇది యుధిష్ఠిర మహారాజ్ కూడా ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయారని ఆయన సంకేతం వస్తుందో అప్పుడు కూడా, రైట్, అప్పుడు కూడా ఈ జాకిల్ అంటే ఏమంటారు, నక్కలు కూడా నోట్లో నుండి అరవడము, ఫైర్, అగ్ని రావడము వాళ్ళ నోట్లో నుండి, అలాగే అరుపులు, ఓకే, ఈ నక్కలన్నీ అరుస్తా ఉన్నాయి అనమాట, ఔల్స్ కూడా అరుస్తా ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. యుధిష్ఠిర మహారాజ్ ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయారన్నప్పుడు కూడా ఇట్లాంటివి జరిగినాయి అని యుధిష్ఠిర మహారాజ్ కూడా భాగవతంలో మనం విన్నాము, ఆయన కూడా చెప్తా ఉంటారు. సో ఇంకా చాలా జరిగినాయి, ఇంకా ఏమేమి జరిగినాయి అనేది ఇప్పుడు 10వ శ్లోకంలో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. దుర్గా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. ఓకే, సత్యమాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చదవండి. హరే హరే కృష్ణ. కృష్ణ. యా, 10వ. ప్రభుజీ, అవును మాతాజీ, 10th. కుక్కలు తమ తలలు పైకెత్తి ఒకప్పుడు సంగీతం వలె మరొకప్పుడు రోదన వలె అచ్చటచ్చట మొరగసాగింది. 11 మాతాజీ, 11 కూడా చదవండి. విధురా, గాడిదలు తమ కర్కశము గిట్టలచే నేలను త్రవ్వుచు వెర్రిగా వాండ్ర పెట్టుచు గుంపులుగా అటు ఇటు పరిగెత్తసాగింది. థ్యాంక్ యూ మాతాజీ. వద్దు మాతాజీ, దండ ప్రణాం. సో మనం చూస్తూ ఉంటాం కదండి, రాత్రిపూట కూడా కుక్కలు అరిచినప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని ఇష్టం ఉండదు, అట్లా అది చాలా చాలా బ్యాడ్ గా ఉంటుంది, అది చాలా మంచి ఒమినస్ కాదు. సో అందుకని ఇక్కడ కూడా అవి వచ్చినప్పుడు, ఆ జయ విజయలు వస్తున్నప్పుడు ఈ కుక్కలన్నీ అరవడము, ఇట్లా నెత్తి పైకి పెట్టి అరవడము, అదంతా చేస్తా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ గాడిదలు ఏం చేస్తున్నాయి, అటు ఇటు పరిగెడతా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇంకా ఆ గిత్తలు ఉంటాయి కదా, వాటి కాళ్ళ గిత్తలు అవి గట్టిగా కొడతా ఉన్నాయి అన్నమాట. సో అది మంచి శకునం కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అది బ్యాడ్ ఒమెన్,
ఆ హ్యూమన్ సొసైటీ, మనకి ఈ హ్యూమన్ సొసైటీ కూడా మంచిది కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ. శశి మాతాజీ చదువుతారా? మీరు ఛాన్స్ దొరకలేదు. హరే కృష్ణ ప్రభు. చదవండి మాతాజీ. 12 గాడిదల అరుపులకు భయపడి పక్షులు తమ గూళ్ల నుండి కీచుమని అర్చుచు ఎగిరిపోయినవి. గోశాలలోని పశువులు, అరణ్యమునందలి పశువులు మలమూత్రములు విడిచినవి. 13 చదవమంటారా? ఎస్ మాతాజీ, చదవండి మాతాజీ. భయపడిన గోవులు క్షీరమునకు బదులుగా రక్తము వస్తున్నవి. మేఘములు చీమును కురిపించినవి. దేవాలయములందలి విగ్రహములు కన్నీరు కార్చినవి. తీవ్రమగు గాలి లేకనే వృక్షములు నేల కూలినవి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ, దండోత్ ప్రణామ్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఆ గాడిదలన్నీ అరుస్తున్నాయి కాబట్టి ఇంకా పక్షులు కూడా మొదలుపెట్టినాయి అరవడం. ఇంకా ఏం జరిగింది? జనరల్ గా చిన్నపిల్లల్ని, ఎస్పెషల్లీ మనం చిన్నపిల్లల్ని కొట్టడం కానీ, ఎప్పుడైనా కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు పాస్ పోసుకుంటారు కదండి. సో అట్లా ఇక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళందరినీ చూసి ఏమైంది? క్యాటిల్, ఈ ఆవులు ఇన్ని ఉంటాయి కదా, వాళ్ళు 1 or 2 అన్ని చేసేసుకున్నారు అనమాట. రైట్, ఆవులు కూడా. ఓకే, జనరల్ గా యమదూతలు వచ్చినప్పుడు, జనరల్ గా ఇది నేను ఎక్కడో విన్నాను, యమదూతలు వచ్చినప్పుడు కూడా పాపలు ఉంటారు కదండి, పాపలు బాగా చేసిన వాళ్ళు, వాళ్ళని చూడగానే భయపడతారు అనమాట. రైట్, యమదూతల్ని చూడగానే వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారు. వాళ్ళని చూడగానే వాళ్ళు కూడా ఇట్లాంటి పనులు చేస్తారు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, అందుకని మనము యమదూతలకి దూరంగా ఉండాలి. ఓకే, చెడ్డ పనులు చేస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు వస్తారు, మనకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇంకా ఏం జరిగింది? ఈ కౌస్, ఈ ఆవులు ఏం చేసినాయి? పాలు ఇవ్వాల్సింది పోయి రక్తం ఇవ్వడం మొదలు పెట్టినాయి అనమాట. ఇంకా జనరల్ గా మేఘాల నుండి ఏమొస్తుంది? మనకి వర్షం వస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది? పస్ అనే ఒక బ్యాడ్ సబ్స్టెన్స్ అనేది వచ్చింది అని చెప్తున్నారు. అలాగే గుళ్ళల్లో ఉండే దేవుళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ కళ్ళల్లోంచి అశ్రుధారాలు వచ్చేస్తున్నాయి. ఓకే, ఇంకా ఏం జరిగింది? చెట్లు ఉన్నాయి కదా, చెట్లు జనరల్ గా ఎప్పుడు పడిపోతాయి? ఈ సైక్లోన్ వచ్చినప్పుడు, బాగా గాలి వీచినప్పుడు పడిపోతాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఈ జయ విజయాలు వచ్చినప్పుడు ఎటువంటి గాలి లేకుండానే చెట్లన్నీ పడిపోయినాయి. అంటే చూసారా ఎంత, అంటే ఇటువంటి అశుభకరం, ఇటువంటి ఈ జయ విజయాలు వచ్చినప్పుడు చాలా అశుభకరం అని ఇక్కడ మనకు చెప్తున్నాం అనమాట. అందుకనే మనము మంచి పిల్లల్ని కనాలి. ఇట్లాంటి చెడు వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇట్లాంటి ఉపద్రవాలన్నీ వస్తాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే 14వది లక్ష్మీ మాతాజీ చదువుతారా? లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. అంగారక వంటి అశుభ సూచక గ్రహములు తేజవంతములుగా ఒప్పారి, బుధుడు, బృహస్పతి, శుక్రుడు వంటి పుణ్యతమ గ్రహములు మరియు పెక్కు తేజవంత గ్రహములు అతిశయించెను. వక్రగతిన తనున్నట్లుగా గోచరించుచు గ్రహములు పరస్పరము కలహించెను. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సో దండోత్ ప్రణామ్. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఏంటది? శని గ్రహము, అంగారకుడు, ఇవన్నీ కూడా చాలా ఇంపయస్, మంచి గ్రహాలు కాదు. కానీ ఎప్పుడైతే ఈ బ్రైట్ షైన్ అవుతాయో అది కూడా మంచి శకునం కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, అది కూడా మనకి మంచి శకునం కాదు అని ఇక్కడ చెప్తున్నారు. లాస్ట్ శ్లోకం ఎవరు చదువుతారు? జయలక్ష్మి మాతాజీ, మీరు చదివారా ఇప్పటిదాకా? చదవలేదా? చదివారా? ఓకే, సో లాస్ట్ శ్లోకం చదివేసేయండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆ ఉత్పాతములమును గాంచిన బ్రహ్మదేవుని 9 తనయలు జయ విజయులు పతనమును మరియు తిది తనయలుగా వారి జన్మము నెరిగి వారు తప్ప ఎల్లరూను బీతావహులైరి. ఆ విధముగా వారందరూ ఉత్పాతములు రహస్యము నెరగక విశ్వ ప్రళయము సంభవించున్నదని భావించరి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ, దండోత్ ప్రణామ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ అందరికీ అర్థం కాలేదు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. కానీ ఆ 9 కుమారులు ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రం అర్థం అయిపోయింది. ఎందుకంటే బ్రహ్మ చెప్పారు కదా ఆల్రెడీ ఎందుకు ఇదంతా జరిగింది అనేది బ్రహ్మ చెప్పేశారు. సో
వాళ్ళకి అర్థమైంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అందరూ ఏమనుకున్నారు, అయిపోయింది ఇంకా ప్రళయం వచ్చేసింది, మనందరం చనిపోతున్నాం అని అనుకున్నారు. కానీ కుమారులకు మాత్రం తెలిసిపోయింది, ఓ ఇది ఎందుకంటే జై విజయాలు వచ్చారు అందుకని ఇదంతా జరుగుతుంది అని అని వాళ్ళకి అర్థమైంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ భగవద్గీత 7th చాప్టర్, ఓకే, లాస్ ఆఫ్ నేచర్ అంటే ఏంటంటే ప్రకృతి యొక్క నియమాలు పాటించడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే మనం ఏది చేసినా కానీ ఈ ప్రకృతి నియమాలు దానికి తగ్గట్టుగా ఎన్ఫోర్స్ అవుతాయి అని ఇక్కడ మనకు చెప్తున్నాను అనమాట. కొంతమంది ఏమంటారు, రెడ్ లైట్ పడినా కానీ వెళ్ళిపోతారు, అయ్యో నేను చూసుకోలేదండి, బై మిస్టేక్ వెళ్ళానండి అని అంటారు. కానీ దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి చలానా వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఇండియా నుండి యూఎస్కి ఎవరైనా వెళ్ళారు అనుకోండి, మేము అక్కడ ఇండియాలో లెఫ్ట్ లో వెళ్తామని నేను కూడా లెఫ్ట్ లో వెళ్తాను అని అంటే, లేదా యూఎస్ వాళ్ళు ఇండియాకి వచ్చి మేము అక్కడ రైట్కి వెళ్తాము, మేము ఇక్కడ రైట్కి వెళ్తాను అంటే రైట్ లో వెళ్తాను అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వాళ్ళకి ఆ చలాన్ అనేది కట్ అయిపోతుంది కదండి. ఎక్కువ చలానాలు వస్తే ఏమవుతుంది, లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తారు, సస్పెండ్ చేసేస్తారు. సో అట్లా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ప్రకృతి నియమాలు ఎన్ఫోర్స్మెంట్ అనేది తప్పనిసరిగా అవుతాయి. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాల్ వారు, కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు సేవ్ అవుతారు దీని నుండి అని ఇక్కడ చెప్తున్నారు. అందుకనే కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారంటే ఈ జయ విజయాలు వచ్చారు కాబట్టి ఈ న్యాచురల్ డిస్టర్బెన్సెస్, ఈ కెలామిటీస్ అన్ని వచ్చినాయి, ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ వచ్చాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే ఈ డెమోనియాక్ ఆసురీ భావ ప్రజలు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతా ఉంటారో అప్పుడు ఈ డిస్టర్బెన్సెస్, ఈ మన అర్త్ లో ఉండే మన భూమికి వచ్చే చాలా విపత్తులు అన్ని దాని వల్లనే జరుగుతున్నాయి అని ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఇంకా అప్పట్లో ఏమైంది, ఈ దితి వల్ల పుట్టారు. కానీ ఇప్పుడు కూడా మనకి ఎప్పుడైతే చూసాం కదా మనము ఆసురీ భావ, రైట్, ఆసురీ భావాలు వాళ్ళు ఉన్న పాపులేషన్ పుట్టినప్పుడు ఏమవుతుంది, ఇటువంటి డిస్టర్బెన్స్ అన్ని వస్తాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఈ మధ్య నిన్ననే న్యూస్ లో వచ్చింది ఏంటంటే, ఒకతనికి ఇంట్లో కరెంట్ బిల్లు 570 రూపాయలు వచ్చిందంట. అరే ఇంత రాకూడదు కదా అని ఆఫీస్కి వెళ్ళాడంట. వెళ్ళి మాట్లాడుతుంటే ఆ ఎంప్లాయీ ఏమో 10 రోజులు లీవ్ పెట్టి వచ్చింది. ఓకే, లీవ్ పెట్టి ఆమెకు తెలియదు అసలు ఏం తెలియదు, 10 రోజులు ఏం జరుగుతుందని ఆఫీస్లో ఏం తెలియదు. వచ్చింది, కూర్చుంది, ఈయన వచ్చి గొడవ పడ్డాడు, ఎందుకు ఇంత జరిగిందని ఏదో వాగ్వాదం అయింది, ఆమెను చంపేశాడంట. చంపేసిన తర్వాత ఏమైంది, అతను తీసుకెళ్లి జైల్లో పడేశారు. అంటే చూసారా, ఒక 570 రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చిందని చెప్పి ఆయనకి ఏమైంది, రిజల్ట్ ఏమైంది, జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. సో అట్లా అనమాట. అంటే అందుకనే ఏంటంటే ఆసురీ భావం అనేది ఉండకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా అందుకనే గర్భధాన సంస్కారం చేయడం చాలా మంచిది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. గర్భధాన సంస్కారం చేస్తే ఏమవుతుంది, మంచి పిల్లలు పుడతారు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏంటి, అర్జున కూడా ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, వర్ణశంకర లేదంటే ఏమవుతుంది, వర్ణశంకర పిల్లలు పుడతారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, మొత్తం భూమి అంతా ఒక పెద్ద హెల్ అంటే నరకం లాగా తయారవుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా ప్రజలందరూ ఇక్కడ పీస్ కోసం చూస్తున్నారు, చాలా శాంతిగా ప్రశాంతంగా ఉండాలని చూస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ, ఎప్పుడైతే ఈ గర్భధాన సంస్కారం చేయట్లేదో అటువంటిప్పుడు ఇటువంటి మూర్ఖులందరూ పుడుతున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా దితి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటంటే తన ఈ కామాన్ని జయించలేకపోయింది, అందుకనే ఇటువంటి వాళ్ళు పుట్టారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో అందుకనే ఇటువంటి ప్రాసెస్ శ్రీల ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఏంటంటే, ఇటువంటి మంచి గర్భధాన సంస్కార పద్ధతులు పాటిస్తే మంచి పిల్లలు పుడతారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, మంచి పిల్లలు ఇటువంటి ప్రొసీజర్స్ అన్ని పాటిస్తే మంచి పిల్లలు పుడతారు. మంచి పిల్లలు పుట్టినప్పుడు ఏమవుతుంది, మొత్తం వరల్డ్ అంతా సుఖమయంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనము భక్తి చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. లేదంటే ఏంటి, మనం ఫాలో అవ్వకపోతే అప్పుడు సోషల్ ట్రాంక్విలిటీ అంటే సమన్వయం ఉండదు సొసైటీలో అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇంకా ఏంటి, ఈ ప్రకృతి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దానికి మనం లోబడి ఉండాల్సి వస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో బెస్ట్ ఏంటి ఇక్కడ, ఇందాక మనం చూసాం గృహక్షేత్ర సుత ఆప్త విత్తైహి. సో ఇదంతా మనం తగ్గించుకోవాలి, ఈ నేను, నాది, మనది అనేది కొన్ని సర్కిల్ చేసేస్తాం. భగవంతుడు మనం చూస్తాం కదండి, భగవంతుడు ఏం చేస్తున్నారు, సైన్ ఇస్తూ
యూనివర్సెస్ అన్ని వస్తూ ఉన్నాయి. మనం కూడా అనుకుంటున్నాం, ఓ నేను కూడా క్రియేట్ చేశాను, నేను కూడా క్రియేటర్ని, నేను కూడా ప్రొపరేటర్. అంటే నేను క్రియేట్ చేశాను, నేను కూడా ప్రొపరేటర్. అంటే ఏదేదో కొనుక్కుంటాం, ఇది మనదే అనుకుంటాం. దాని తర్వాత కంట్రోలింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే కంట్రోలింగ్ చేస్తూ, అంటే నేను అనుకున్నట్టుగా అన్ని జరగాలి అనేది కంట్రోలర్షిప్ అనమాట. దాని ద్వారా మనం ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్. ఓకే, ఇంకా అటెన్షన్ ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం మనము? వెల్త్, పవర్, ఫేమ్, బ్యూటీ, విజ్డమ్, రెన్యూన్సియేషన్. అంటే ఈ 6 విధాలుగా, రైట్? వెల్త్ అంటే ధనము ఆర్జించడానికి ప్రయత్నిస్తున్నాం, ఫేమస్ అవడానికి ప్రయత్నిస్తున్నాం, పవర్ గా ఉండాలని, చాలా పవర్ఫుల్ గా ఉండాలని చూస్తూ ఉంటాము. కొంతమంది చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని చూస్తూ ఉంటారు, కొంతమంది ఇంటెలిజెంట్ గా ఉంటారు. అట్లా దాని ద్వారా ఏమవుతుంది? అటెన్షన్, మన వైపు అటెన్షన్ ని మరల్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. కానీ భగవంతుడికి ఇవ్వాల్సి మనం అటెన్షన్ కదండి. మన్మనాభావం మద్భక్తు మధ్యజీవం నమస్కురు అంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? అందరూ నాకు అటెన్షన్ ఇవ్వండి. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, ఓ వీడు నాకు ఇలా చేయలేదు, అలా చేయలేదు, వాడిని ముందు పిలిచారు, నన్ను ముందు పిలవలేదు. సో అట్లా అన్నమాట. అంటే అదే ఆలోచిస్తూ ఏమవుతుంది? మనము మన చైతన్యంలో ఉండిపోతున్నాం, భగవంతుడి యొక్క చైతన్యంలో ఉండట్లేదు. అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రకృతి యొక్క నియమాలలో మనము ఈ రియాక్షన్స్ అనేది మనకి ఉంటాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకోటి ఈ ప్రకృతి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నో చేస్తున్నాం, కానీ ప్రకృతి ద్వారానే మనం ఇవన్నీ చేస్తున్నాం కదండి. మనం తింటున్నాము, ఎనర్జీ అంతా వస్తుంది, అదంతా లోపల ప్రొసీజర్ ఎవరు చేస్తున్నారు? లోపల ఉండే ఫంక్షనాలిటీ అదంతా జరిగిపోతుంది, భగవంతుడే చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇది నాది, నేనే, ఇదంతా నాదే, ఈ శరీరం నాదే, ఈ శరీరాన్ని నేను దీన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. కానీ ప్రకృతి ఎలా వస్తుంది? భగవంతుడు చేస్తున్నారు ఇదంతా, మనం మళ్ళీ భగవంతుడికి దాసులం అవ్వాలి అనేది ఆలోచించట్లేదు. అది ఎట్లా? దానికి బెస్ట్ థింగ్ ఏంటి? ఏబిసిడి. అంటే ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీస్, బి అంటే బుక్ రీడింగ్. శ్రీల ప్రభు వాళ్ళు ఎన్నో బుక్స్ రాశారు, ఆ బుక్స్ చదవాలి, చాంటింగ్ చేయాలి, రైట్? హరే కృష్ణ కదండి, హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయాలి. ఇంకా డయట్ అంటే ప్రసాదమే తీసుకోవాలి, భగవంతుడికి ఆఫర్ చేసి మనం తీసుకోవాలి. అది ఆ 4 చేస్తే, ఇంకా డివోషనల్ సర్వీస్, భగవంతుడికి అర్చన చేయడం, అట్లాంటివన్నీ చేస్తే ఏమవుతుంది? మనం ప్రాపర్ కృష్ణ చైతన్యంలో ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మనం ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి అనే సైకిల్ నుండి బయటపడతాము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. 84 lakh స్పీసీస్ లో మనకి బాడీ రాకుండా మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాం, భగవంతుడికి సేవ చేయడానికి. ఎందుకంటే మనం జీవ అనేది జీరో, కెపాసిటీ జీరో. ఈ జీరో కెపాసిటీ ప్రకృతిని వాడుకుంటూ మనం ఏం చేస్తున్నాం? నేను చాలా గొప్ప అని అనుకుంటున్నాం. సో అందుకని ఇలా అవ్వకూడదు అని ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇదండి మనం ఇవాళ తెలుసుకున్న 17వ చాప్టర్లో ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఏంటంటే ఆసురీ భావాలు ఉన్న వాళ్ళు ఎలా పుడతారు అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే రేపటి కూడా అంటే నెక్స్ట్ part 2 కూడా వాళ్ళ గురించే, వాళ్ళకు ఈ జయ విజయ అంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడికి ఎటువంటి బాడీలీ ఫీచర్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు అనేది మనము నెక్స్ట్ సాటర్డే రోజు మనము తెలుసుకుందామండి. హరే కృష్ణ అండి, అందరికీ దండోత్ ప్రణామ్. జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. సో క్వశ్చన్స్, కమెంట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు మనము తీసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, అందరికీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. సో నేను లాస్ట్ లో చెప్పేది ఏంటంటే, మనం చూసారా భాగవతంలో మనకి ఎంత నాలెడ్జ్ ఇస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. శ్రీమద్ భాగవతం చదివితే మనము ఆటోమేటిక్ గా మనకి నాలెడ్జ్ వస్తుంది, మంచిగా ఏం మంచి ఏం చెడు అనేది మనం ఆటోమేటిక్ గా ప్యూర్ అయిపోతాం. భాగవతం చదివితే ఆటోమేటిక్ గా మనలో ఉన్న ప్యూరిటీ, కాన్షియస్నెస్ అనేది, మన చేతనం మంచిగా తయారవుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ డియర్ డివోటీస్, అందరికీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే